ఒక సేవకునికి కావాల్సిన ఒక 10 లక్షణాలు. మీరందరూ గొప్పగా సేవ చేయాలని నా ఆశ, నా ప్రార్థన. మా సంఘం కూడా బలంగా ప్రార్థిస్తుంది. 24 గంటల ఎడతెరిపి లేకుండా నిరంతర ప్రార్థన ఇప్పుడు ఆరంభించి దాదాపు సంవత్సరంన్నర. బలిపీఠం మీద నిత్యం అగ్ని మండుచూ ఉండవల్లని వాక్యంలో ఉన్నట్లు అదే పద్ధతిలో ప్రతినిత్యం ప్రార్థన యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో జరుగుతుంది. అయితే ఈరోజు సేవకులను ఉద్దేశించి వారికి కావలసిన లక్షణాలు ఏవి అని ఈరోజు ఉదయం ప్రార్థనలో దేవుడు నాకు బయలుపరిచిన కొన్ని సత్యాలు మీతో పంచుకుంటాను. మొట్టమొదట ఒక సేవకుడు కలిగి ఉండాల్సిన లక్షణం. ఈ రోజుల్లో మనం చాలామంది సేవకులను చూస్తున్నాం. సేవకు పిలువబడిన తర్వాత వారి గురి గమ్యం తప్పిపోతున్నారు. వారికి ఒక విధమైన పిలుపు, దేవుడు పిలిచింది ఒకటైతే వారు చేసేది ఒకటి, వారు చెప్పేది ఒకటైతే వారు నిజ జీవితంలో ప్రదర్శించేది మరొకటి ఉంటుంది. అంటే ఇలాగూ జనాలు కలవరపడుతున్నారు. వీళ్ళని అనుకరించాలనా లేక రూటు మార్చుకోవాలని చాలామందికి అనుమానాస్పదంగా సేవకులు మరి వారి పనితీరు కానీ వారి జీవిత విధానం కానీ ఇట్ ఈస్ వెరీ కన్ఫ్యూజింగ్ టు ద పీపుల్. అది మొట్టమొదటి హెచ్చరిక నేను పొందుకున్నాను. ఈరోజు 10 హెచ్చరికలు పొందుకున్నాను, అది మీతో పంచుకుంటున్నాను. అయితే చాలా మట్టుకు దేవునికి చెందవలసిన మహిమను దోచుకుంటున్నారు. ఒక సేవకుడు, ఒక సేవకురాలు దేవుని చేత పిలువబడి, దేవుని చేత అభిషేకింపబడి ఒక పని కలిగి ఈ లోకంలోకి జన్మిస్తే వారు ఎదుగుతున్న కొలది దేవుని నామాన్ని ఘనపరుస్తూ ఉండాలి. నాతో ఏకీభవిస్తే మీరు తప్పకుండా చప్పట్లు కొట్టి దేవుని స్తుతించాలి. హల్లెలూయా. లెట్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ బి గ్లోరిఫైడ్ ఇన్ ఎవ్రీ స్టెప్ అండ్ ఎవ్రీ వాక్ ఆఫ్ యువర్ లైఫ్. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపాసత్య సంపూర్ణతను బట్టి నీ నామానికే ఘనత మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆల్వేస్ కీప్ గ్లోరిఫైయింగ్ గాడ్. యోహాను అంటాడు కదా, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. హల్లెలూయా. నెవర్ గివ్ ఎనీ సెల్ఫ్ ప్రొజెక్షన్. ఇప్పుడు చాలా ఎక్కువైపోయిందండి ప్రొజెక్షన్స్, సెల్ఫ్ డబ్బాలు, సెల్ఫ్ ప్రొజెక్షన్లు. అబ్బబ్బా, జీవితం అంతా దీనికే అంకితం అయిపోయింది. మీ గురి గమ్యం ఏమైపోయింది, మీ దర్శనం ఏమైపోయింది? చాలా అనుమానంగా ఉంది నాకు. అంటే ఇది సాతాను యొక్క పెద్ద తంత్రం అనిపిస్తుంది నాకు. ఇంత అడ్వర్టైజ్మెంట్ అవసరమా? మరి ఆనాడు పౌలు దేవుని సేవకు పిలువబడినప్పుడు ఆయనకి ఏమీ అడ్వర్టైజ్మెంట్ ఉండిందండి. మరి ఈ దినం వరకు ఆయన రాసిన లేఖనాలన్నీ మనం పఠించడం లేదా? ఆయనకి మన పేరు ఖ్యాతి తక్కువైందా? ఏం కాదు, మంచి పేరు, ఖ్యాతి ఇది దేవుని యొద్ద నుండి వస్తుంది. దేవునికి స్తోత్రం. హెచ్చు కూడా దేవుని యొద్ద నుండే వస్తుంది. నువ్వు దేవుని సేవిస్తుండగా దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. ఘనత ప్రభావములు ఆయనకు చెందింది, ఆయనకు చెందవలసింది మనం ఎప్పుడు దోచుకోకుండా. ఈ పాయింట్ నెంబర్ 1 మీరు నోట్ చేసుకోండి. నెవర్ స్టీల్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఇక్కడ చాలామంది తల నెరిసి తల పండిన గొప్ప గొప్ప దైవజనులు ఉన్నారు. వాళ్ళని చూసి నేను నేర్చుకుంటాను, అబ్బో ఇలాగ ఉండాలి, ఎంత తగ్గింపు, ఎంత తగ్గింపు. అవన్నీ చూసి యవ్వన సేవకులు నేర్చుకోవాలి. ఈ దినాల్లో యవ్వన సేవకులు ఏదో కంప్యూటర్ నాలెడ్జ్ ఉంది, ఏదో అడ్వర్టైజ్మెంట్ టెక్నిక్స్ వచ్చని చెప్పి పెద్దలను కూడా గౌరవించారండి. తల పండిన దైవజనులు ఉంటే నువ్వు లేచి నిలబడాలి, వారిని మర్యాద చేయాలి, గౌరవించాలి. అటు దేవుని మహిమను దోచుకుంటున్నారు, ఇటు పెద్దలకు చెందవలసిన గౌరవాన్ని కూడా వారు పాటించడం లేదు. అంటే ఇది సరిగా లేదండి. ఇది నాకైతే చాలా బాధాకరంగా ఉంది. ఎవరికి అన్నీ తెలియదు. ద మోర్ యూ విల్ నో, హౌ మచ్ మోర్ ఇట్ ఈస్ టు బి నోన్ టు యూ. నువ్వు తెలుసుకున్న కొలది, నువ్వు వాక్యం చదువుతున్న కొలది అన్నీ తెలుసని ఎప్పుడు అనుకోకూడదు. నువ్వు వాక్యం పఠిస్తున్న కొలది ఇంకా ఎంత నేను తెలుసుకోవాలి. అవును, ఎంతమంది అనుభవజ్ఞులు ఉన్నారు, వారి జ్ఞానం ముందు నాది పాటిదని యవన సేవకురాళ్ళు గమనించాలి. అది ఎప్పుడు తగ్గించుకున్నప్పుడు అది లభిస్తుంది. తగ్గింపు మహా గొప్ప లక్షణం. యేసుప్రభు స్వభావం మత్తయి సువార్త 11:29 ఉంది, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడు. హల్లెలూయా. ఆరల్ రాబర్ట్స్ గురించి నేను చదివినాను. ఆయన గొప్ప ప్రసంగాలు చేసేదంట. పుల్పిట్ కాదు, ఆ ఉన్న హాల్ అంతా అద్దరిపోయేదంట. తల్లి పుల్పిట్ కింద వేచి ఉండి ఇతను దిగినప్పుడు వెంటనే చెవులో ప్రతిసారి ప్రసంగం చేసిన తర్వాత
చెవిలో చెప్పేదంట, బీ లిటిల్ లైక్ జీసస్. యేసు వలె నువ్వు తగ్గించుకొని ఉండమని చెప్పేదంట. ఇంత మంచి మాట తల్లి ఉపదేశం. దేవుని స్తోత్రం. దేవుని మహిమను, దేవునికి చెందవలసిన గొప్పతనాన్ని దోచుకోవడానికి ప్రయత్నించొద్దు. నంబర్ 1. నంబర్ 2, మరి గొప్ప దైవజనులను మనం చూసినప్పుడు వారిలో నీతి, న్యాయం, యథార్థత, చెడుతనాన్ని విసర్జించి ఇల్లంతటిలో నమ్మకమైన వాడెవరు? హల్లెలూయా. ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, భూజనులందరిలో సాత్వికుడు, దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన వాడని సంఖ్యాకాండం 12వ అధ్యాయము 3వ వచనం, అలాగే 7, 8 మీరు చదివితే మీకు అర్థమవుతుంది. అంటే అంతటి గొప్ప దైవజనుడు, సాత్వికుడు, తగ్గింపు గలవాడు. ఒక మాట నాకు గుర్తొస్తుంది, ఈ దినాల్లో ఈ సేవకులను చూస్తుంటే ఆశ్చర్యం అవుతుంది నాకు. ఫ్రూట్ఫుల్ బ్రాంచెస్ ఆల్వేస్ బెండ్ లో. ఒకదానికి కంకు బాగా గింజమడితే అది ఏమవుతుందంటే ఆ బ్రాంచ్, ఆ కొమ్మ నేల కొరిగిపోతుంది. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, ఇది ఫ్రూట్ఫుల్ బ్రాంచెస్ ఆల్వేస్ బెండ్ లో. మా అమ్మ నాకు మాట చెప్పేది, ఎప్పుడు అణిగిమణి ఉండాలి, నువ్వు దేవుని సన్నిధిలో తగ్గించుకొని బతకాలని నాకు నేర్పించి, మా నాన్నగారు కూడా అలాగే తరబీదిచ్చినాడు. అయితే ఆమె చెప్పేది, అన్నీ ఉన్న ఇస్తాకు అణిగి అణిగి ఉంటుందండి, ఏమి లేనిది ఎగిరి ఎగిరి పడుతుంది. చిన్నప్పుడు ఎప్పుడో నేర్పించింది. అలాగూ దేవుని ఆత్మతో నింపబడాలి. మరి అభిషక్తులు, పెద్దలు, దైవజనులు పరిశుద్ధ గ్రంథంలో పాత క్రొత్త నిబంధనలు ఉన్నారు. వారు చూపిన మాదిరి మనం అనుకరించాలి. తగ్గింపు అనేది ఆత్మ స్వభావము. అవును, యూ హ్యావ్ టు హంబుల్ బిఫోర్ గాడ్ అండ్ హంబుల్ బిఫోర్ గాడ్స్ పీపుల్. అది కనబడడం లేదండి, అందుకే నా బాధ. మోషే లక్షలాది ప్రజలను నడిపిస్తూ ఎప్పుడు దేవుని దగ్గర సాగిలపడేది, అటు మనుషులు తిరుగుబాటు చేస్తే వారి ఎదుట కూడా సాగిలపడినట్టు వాక్యంలో ఉంది. అంటే ఎంతగా మరి సాత్వికుడు, ఎంత సాధు. మరి ఇలాగూ సాధు కావడానికి కారణాలు ఉన్నాయి. వాక్యంలో నేను చదివినప్పుడు అది 3వ పాయింట్గా మీకు చెప్తున్నాను. దేవుని యొక్క సమయం కొరకు ఎదురు చూసినాడు ఆయన. హీ వాజ్ మేడ్ టు వెయిట్ ఫార్ గాడ్స్ టైమింగ్. చూడండి, సమయం రాకముందు యేసు ప్రభు కూడా ఒక మాట అంటాడు కదా, ఇదిగో నా సమయం ఇంకా రాలేదు, నీకు నాకు సమయం అంటూ ఒకటి ఉన్నది. నమ్ముతున్నారా మీరు? ఏది మీ చేతులు చూపెట్టండి. ఎవ్రీవన్ హ్యాస్ ఎ టైం. మనం ఎప్పుడైతే ఆయన బలిష్టమైన రెక్కల క్రింద దీన మనస్కులై ఉంటామో తగిన కాలమందు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నమ్ముతున్నారా? చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా. తగిన కాలమందు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. మనం హెచ్చు కొరకు ప్రాకులాడే అవసరం లేదు. నిన్ను నీవు హెచ్చించుకుంటే తగ్గింపబడతావు, నువ్వు తగ్గించుకుంటే నీవు హెచ్చింపబడతావు. నెవర్ ట్రై టు గెట్ ఆన్ టు ద టాప్. దట్స్ నాట్ గాడ్స్ విల్ ఫర్ యూ. నిన్ను నీవు ఈ లోకంలో హెచ్చించుకొని ఒక ఐకాన్ అయిపోయి, ఒక విగ్రహం అయిపోయి నిన్నందరూ నీ పాదాల మీద పడడం దేవుని చిత్తం కాదు. నిన్ను దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడంటే నీవు నశించుచున్న అనేకుల కొరకు యేసు ప్రభు దేవుడని చాటించాలి. వారికి రక్షణ మార్గము నీవు ఏర్పాటు చేయాలి, ప్రచురించాలి ప్రభు యొక్క రక్షణను. ఎందుకంటే సువార్త అంటేనే దేవుని శక్తి. ఒక పాపి మారు మనసు పొందినప్పుడు పరలోకంలో గొప్ప సంతోషం. 99 నీతిమంతుల కంటే ఒక పాపి మారు మనసు పొందడం సంతోషము దేవుని కలిగిస్తుంది. పరలోకంలో గొప్ప సంతోషం అని మనం చూస్తున్నాం. కాబట్టి నెవర్ మిస్ యువర్ గోల్. ఈ లోకంలో నీకు పేరు రావాలని కాదు నీకు దేవుడు సేవ అప్పగించింది. షన్ ఆల్ అడ్వర్టైజ్మెంట్స్. నన్ను అడిగితే ఎందుకు ఇంత హంగామా, ఎందుకు నీకు ఇంత హంగామా? దేవుడు తప్పకుండా నిన్ను తన ప్రణాళికలో పిలుచుకున్నాడు కాబట్టి గొప్పతనం కానీ నీకున్న వైభవము, కీర్తి, ప్రఖ్యాతులు ఇవన్నీ కూడా దేవుడు నీకు తగిన సమయంలో అందిస్తాడు. అది కాదు, దట్స్ నాట్ యువర్ గోల్. గాడ్ వాజ్ టాకింగ్ టు మీ ఇన్ ద మార్నింగ్. ఉదయం మాట్లాడుతూ పోయినాడు దేవుడు నాతో. అది కాదు నీ గురి, అది కాదు నీ గమ్యం. అందుకే పౌలు అంటాడు, గురి లేని వాని వలె నేను పరిగెత్తడము లేదు. ఐ హ్యావ్ ఎ గోల్. నేను గురి యొద్దకే నేను పరిగెత్తుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో దేవుని సేవకులారా, ప్రియమైన దేవుని దాసులారా, నేను చెప్పేది అనుభవంతో చెప్తున్నాను. నెవర్ సీక్ యువర్ ఓన్ గ్లోరీ.
యు ఆర్ కాల్డ్ ఫర్ ఎ పర్పస్, యు ఆర్ బోర్న్ విత్ ఎ పర్పస్. నన్ను అడిగితే ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు, స్త్రీలేమి పురుషులేమి, ఒక్కొక్కరు కారణ జన్ములండి. దేవునికి స్తోత్రం. మీరు సాధారణమైన వారు గారు. యు ఆర్ సెపరేటెడ్ ఫ్రమ్ ద ఆర్డినరీ పీపుల్ టు డూ గాడ్స్ గ్లోరియస్ వర్క్. దేవుని ఉన్నతమైన పిలుపుకు మీరు విధేయులై అనేక ఆత్మలను ప్రభు సన్నిధిలో సరి అయిన మార్గంలో నడిపించడానికి దేవుడు మిమ్మును, నన్ను, అందరినీ ఎన్నుకున్నాడు. అది మనము దేవుని ఎదుట మరి వేచి ఉండడం మనం అలవాటుగా చేర్చుకోవాలి. నెవర్ హరీ టు హ్యావ్ ఏ ఫేమ్ ఆర్ ఎ నేమ్ ఆర్ పీపుల్స్. మనుషులు మనల్ని ప్రశంసించాలని ఎప్పుడు కోరదు. ప్రభు మెచ్చుకొని వాడే ధన్యుడు. దేవునికి స్తోత్రం. నేను మోషే జీవితాన్ని చూసినప్పుడు బాగా నలగొట్టబడినాడు ఆయన. ఈ దినాల్లో సేవకులు ఎవ్వరు కూడా నలగొట్టబడడానికి ఇష్టపడరు. కానీ పరిశుద్ధ గ్రంథంలో ఉంది, యెషయా 53:10 అతనిని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమైన. ఎవరతను? యేసు ప్రభువును సిలువలో నలగొట్టడానికి యెహోవాకు ఇష్టమైంది. ఏ సేవకుడు, ఏ సేవకురాలు దేవుని కొరకు నలగాలని ఇష్టపడుతున్నారు? నన్ను అడిగితే ఎవ్వరు నాకు కనబడడం లేదు. చేతులు ఎత్తినారు 2-3. అప్పుడు మరి అసలైన నలుగుడు వస్తే అప్పుడు తెలుస్తుంది మీకు. నలిచి నలిచి మిమ్మల్ని నున్నగా చేసి దేవుని చేతిలో అర్హమైన పాత్రలుగా మారిపోవాలి. దేవుని స్తోత్రం. నేను ఎప్పుడు అనుకుంటాను, ఎందుకు ఈ దావీదు గొలియాతును చంపడానికి ఏటి లోయలోకి వెళ్ళి కరుకు రాయి కాదు, ఎలాంటి రాయిని ఎన్నుకున్నాడట? 5 నున్నటి రాళ్ళని ఎన్నుకున్నాడు. నేను ఎప్పుడు ఆలోచించేదాన్ని, అది భూమి మీద ఎన్నో రాళ్ళు ఉంటాయి కదా, అక్కడ దగ్గర నేను కాళ్ళ దగ్గర పడి ఉంటాయి రాళ్ళు, ఒకటి ఏరుకొని కొట్టొచ్చు కదా. కాదు, అలా కరుకు రాయికి స్పిన్నింగ్ ఉండదు. ఈ కరుకు రాయి నీళ్లలో పడి, ఏటిలోయలో పడి, అటు ఇటు ఇటు అటు నీళ్ళ తాకిడి చేత కొట్టబడి 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 ఎలా మారుతుంది? అది చాలా నున్నగా మారిపోతుంది. ఆ నున్నటి రాయి వడిసిలో పెట్టి గురి కలిగి ఏక దృష్టి కలిగి కొట్టానంటే వాడు బోర్లో పడ్డాడు ఆ రాక్షసుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 5 కూడా అవసరం రాలేదు, ఒకటే అవసరం వచ్చింది. అంటే అలాంటి ఒక పరిపక్వమైన పరిణితి చెందిన ఒక దైవ దేవసుడు కానీ దైవ సేవకుడు కానీ దే ఆర్ వెరీ వెరీ వాల్యుబుల్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు వాడుకునే అర్హమైన పాత్రగా ఉండాలి. ఈ దినాల్లో అలాంటి వారు మచ్చుకైనా కనబడడం లేదు. ఈ దినాల్లో సేవకులకు దేవుడు మాట్లాడుతున్నారు, వింటే వినండి, లేకుంటే లేదు. ఐఎమ్ జస్ట్ అటరింగ్ వాట్ గాడ్ హ్యాస్ టాట్ మీ. అయితే వారికి పేరు కావాలి, ప్రఖ్యాతి కావాలి, డబ్బు కావాలి, అందం కావాలి, ప్రజలు ప్రశంసించాలి, పాపంలో పడాలి. నీకు ఇంత పేరు వచ్చినాక మరి పాపంలో పడతావు సంసోన్లాగా. ఏమి ఫలితం నీ జీవితం ద్వారా? ప్రతి సేవకుడు సేవకురాలు ప్రార్థించాలి, దేవా వ్యర్థమైనవి చూడకుండా నా కన్నులను నీవేం చేయాలి? త్రిప్పేయాలి. నేను ఏకదృష్టి కలిగి ఉండాలి. నేను గురి యొద్దకే పరిగెత్తాలి. పౌలు అంటాడు కదా, మంచి పోరాటము పోరాడినాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా పరుగును నేనేం చేసినాను? కడముట్టించినాను. ఎంత మంచి మాట! పరుగును కడముట్టించడం అంటే ఎంత మంచి మాట అండి. మన దగ్గర వృద్ధులైన దైవజనులను చూసినప్పుడు నాకు కడుపు నిండిపోతుంది. ఎందుకంటే వారి కష్టము ఇంతంతగా, వారి గురించి ఎక్కడ పెద్ద ప్రకటనలు కూడా లేవు. ఎందుకు? మా నాన్నగారి జీవితమే నేను స్టడీ చేస్తాను అప్పుడప్పుడు. ఎక్కడ కూడా మనుషుల ప్రశంస కోరకుండా చేసింది చాలా తక్కువ. ఇంకా నేను ఎక్కువగా చేయాలని 85 సంవత్సరాల వయసులో కూడా అప్పటికే 65 సంవత్సరాల సేవ ముగించి ఇంకా తృప్తి లేదు, ఇంకా సేవ చేయాలి. ఎవరు కనబడినా ప్రభు గురించి చెప్పాలి, ఒక కరపత్రిక ఇవ్వాలి. ఎవరు చూడనప్పుడు కూడా అదే మంటతో దేవుని సేవ చేయడం, అది ఎంత గొప్పదండి. ఈ దినాల్లో ఒక బైబిల్ ఇస్తే టిక్ క్లిక్ అనమాట. ఏదైనా వస్త్రాలు ఇస్తే ఫోటో తీయాలి, ప్రచురించాలి, అడ్వర్టైజ్ చేయాలి. అందుకే పౌలు ఒక మాట అన్నాడు, క్రీస్తు యేసుకు కలిగిన ఆ మరణానుభవాన్ని దేవుడిచ్చే జ్ఞానం ద్వారా నేను తెలుసుకొనుటకు నాకు కలిగిందంతా నేను నష్టపరుచుకుంటున్నాను. ఇవన్నీ నాకు పెంటతో సమానం. దేవుని మాట విన్నప్పుడు తప్పకుండా విధేయత చూపెట్టాలి. అవును, ఇవన్నీ పెంటతో సమానం. ఈ దినాల్లో సేవకులు చూస్తుంటే ఆత్మలను కూర్చుకోవడం లేదు, పెంటను కూర్చుకుంటున్నారు. పెంటను కూర్చుకుంటున్నారు. వాళ్ళకి బంగ్లాలు కావాలి, ల్యాండ్ కావాలి, అది కావాలి, అబ్రాడ్ పోవాలి. అబ్రాడ్ పోవాలన్నా నువ్వు? భారతదేశం అంతా నశించిపోతుంది సువార్త లేకుండా. నార్త్ ఇండియాలో సువార్త ప్రకటిస్తే హింస పాలవుతున్నారు.
చంపబడుతున్నారు. నీ దేశం గురించి ఉన్న చింత నీకు లేదా? నువ్వు ఎక్కడికి పోయి ఏం సాధించాలనుకుంటున్నావు? విదేశాలు పోవాలి, 4 రాళ్ళు సంపాదించుకోవాలి, పత్రికలు నా ఫోటోలు కనబడాలి, నన్ను గొప్పవాడనాలి, నన్ను అభిషక్తుడు అనాలి, నా సేవలన్నీ ప్రశంసింపబడాలి. చెత్తతో సమానం ఇది. దిస్ ఇస్ నథింగ్ బట్ డంగ్. ఒక్క ఆత్మను నువ్వు ప్రభు సన్నిధికి నడిపించినావంటే సర్వలోకం సంపాదించుకున్న దానికంటే ఎక్కువ అండి. దేవునికి స్తోత్రం. ఒక్క ఆత్మను నడిపించు. ఆంధ్రయ కేవలం పేతుర్ని తీసుకుపోయి యేసుప్రభు కనెక్ట్ చేసినాడు, అంతే ఆయన చేసిన పని. సంఘానికి మూల పురుషుడైపోయినాడు. అతను నీడబడినప్పుడు రోగులు బాగైనారు. చివరిగా ఆయన తలక్రిందులుగా ప్రభు కొరకు సిలువ వేయబడినాడు. దేవునికి స్తోత్రం. అదండి సేవ. మీరు సేవ అని భ్రమపడుతున్నారా? మోసపోతారు మీరు. ఆయన మరి న్యాయపీఠం ఎదుట నిలబడాలి కదా, లెక్క ఒప్పజెప్పాలంట. 2 కొరింథీ 5:10 చదవండి. మరి ఆ మాట మనకు సెలవిస్తుంది. న్యాయపీఠం ఎదుట నిలబడి నీకు అప్పగించినవన్నిటికీ లెక్క ఒప్పగించాలి. యథార్థమైన సేవ చేయాలి. మోషే 40 సంవత్సరాలు శిక్షణ పొందినాడు. ఇది నాలో పిలుపు లేకుండా సేవకు బయలుదేరుతారు, ఏ ఉద్యోగం లేకుండా సేవకు బయలుదేరుతారు. అది సేవనా? తర్వాత ఇంటింట తిరుగుతారు, ఇంటింట తిరిగి స్త్రీలను మోసం చేస్తారు, విధవరాళ్ళను మరి వారి కలిగినంత దిగమింగుతూ ఉంటారు. ఏంటండి భయం లేకుండా ప్రవర్తన? ఇదేనా సేవ? భుజం మీద సంచేసుకొని బైబిల్ పట్టుకుంటే సేవనా? నీ పిలుపు గురించి నీకు తెలుసా ఏమన్నా? దేవుడు పిలిస్తేనే సేవ చేయాలి. నన్ను అడిగితే వెన్ గాడ్ కాల్స్ యూ, యూ ఒబే ద కాల్ అండ్ డూ గాడ్స్ వర్క్. ఆఫ్ కోర్స్ రక్షణ పొందిన వారందరికీ పిలుపు ఉన్నదండి సేవ చేయాలని. కానీ ఒక కారణంతో, దేవుడు ఒక దర్శనంతో కొంతమంది ప్రజల కొరకు నేను నిలబెట్టినప్పుడు నువ్వు చాలా భయపడాలి దేవునికి. అల్లా టప్పగా సేవ చేయకూడదు. నువ్వు చెయ్యంది ఏది బోధించొద్దు. బోధకులైన మీరు కఠినమైన తీర్పుకు గురి అవుతారని వాక్యంలో ఉంది. యూ నీడ్ ఏ కాన్స్టెంట్ పర్జింగ్. నన్ను అడిగితే క్రీస్తు రక్తమందు నిత్యం కడగబడాలి. ఒక పాత్రను ఏ విధంగా మనము కడిగి 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 వాడతామో అలాగే యేసు రక్తమందు నిత్యము కడగబడాలి, నిత్యం భద్రపరచబడాలి. ఆల్వేస్ యూ హ్యావ్ టు రివ్యూ యువర్ విజన్. నీకు దేవుడిచ్చిన దర్శనాన్ని నీవు రివైజ్ చేయాలి. నాకు దేవుడిచ్చిన మాటలన్నీ నేను సమకూర్చుకున్నాను. 32 సంవత్సరాల అనుభవం ఉంది నాకు. డైరీలలో మెయింటైన్ చేస్తాను. 10 డైరీలు, పెద్ద పెద్ద డైరీలు ఉన్నాయి దగ్గర. దేవుడు చెప్పిన మాటలన్నీ నా హృదయంలో దాచుకున్నాను. అవును, అవి ఒక్కొక్కటి నెరవేరుతుంటే నేను ఆశ్చర్యపోతున్నాను. ఎందుకంటే దేవుడు మాట ఇచ్చినాడు, ఆ మాటను తప్పకుండా నెరవేరుస్తాడు. మరి అపోస్తలుల కార్యం 7:22 చూసినప్పుడు మోషే గురించి సకల విద్యలందు ప్రావీణ్యుడు, ఆయన వాక్శక్తి గలవాడని రాసింది. అప్పుడు నేను అనుకున్నాను, నిర్గమకాండం 4వ అధ్యాయంలో చూసినప్పుడు 10వ వచనంలో నేను నోటి మాంద్యం గలవాన్ని, మాట నేర్పరిని గాను అని అంటున్నాడు. ఇదేంటి అంటే ఆయన నలిగిన అనుభవం ద్వారా అరణ్యంలో 40 సంవత్సరాలు దేవుడు అతనికి క్రమము నేర్పించినాడు, శిక్షణ ఇచ్చినాడు, నలిగిపోయినాడు. అప్పుడు మరి చాలా తగ్గింపుతో ఈ మాట అంటున్నాడేమో. అపోస్తలుల కార్యం 7:22లో సకల విద్యలందు ప్రావీణ్యుడు, మాట నేర్పరి, వాక్శక్తి గలవాడని ఉంది. మరి ఇక్కడ నిర్గమకాండంలో చూసినప్పుడు నోటి మాంద్యం గలవాడు, మాట నేర్పరి కాడు అంటే నాకు అనిపిస్తుంది దేవుడు అతన్ని బాగా నలగొట్టి బాగా శిక్షణకు లొంగి విధంగా చేసి దేవుడు తన ఆత్మతో నింపి నాయకత్వ లక్షణాలు ఇచ్చి వాక్శక్తి ఇచ్చి వాగ్దాటి ఇచ్చి ఆయన నోటికి తోడై ఉండి లక్షలాది ప్రజలను మరి నడిపించడానికి, ఐగుప్తు యొక్క బానిసతో నుండి విడుదలతో మరి వాగ్దానం చేసిన కనాను రాజ్యానికి నడిపించడానికి సామర్థ్యం అనుగ్రహించేవాడు ఆయనే. దేవునికి స్తోత్రం. అంటే అంతగా దీనులను దేవుడు లక్ష్య పెడతాడు. మోషే అందుకే భూజనులందరిలో సాత్వికుడు, ఇల్లంతటిలో నమ్మకమైన వాడని అతని పేరు. తర్వాత చూసినప్పుడు 5వ పాయింట్ చెప్తున్నాను. అదేంటంటే మనకు కొద్దిగా బిల్డప్ వచ్చింది, కొద్దిగా పేరు వచ్చింది, కొద్దిగా కీర్తి వచ్చిందంటే వెంటనే చాలా ఉబ్బిపోతూ ఉంటాం. ఎప్పుడు ఉప్పొంగిపోకూడదు. సేవకుడు ఎప్పుడు తగ్గింపు స్వభావంతో ఉండాలి. ఒకసారి నా తల్లి తగ్గింపు నేర్పించింది నాకు. ఒక బంతి తీసి గట్టి కింద కొడితే అది మీది పోయింది. ఏమైంది జాయ్, ఏమైందంటే నేనన్నా బట్టి మరి కింది గట్టి కొడితే మీదికి పోకుండా ఎక్కడ పోతుందని అడిగినాను చిన్నదాన్ని. అప్పుడు మా తల్లి నేర్పించింది,
ఎప్పుడు తగ్గింపుతోనూ ఉండాలన్నది. దేవునికి స్తోత్రం. ఆల్వేస్ బీ హంబుల్ అన్నది నాకు ఎంత ముద్ర పడ్డది నా గుండెలో, నా మదిలో. అవును, తగ్గించుకోవాలి, ఉప్పొంగిపోకూడదు. చాలామంది సేవకులు నాకు అన్నీ తెలుసు అనుకుంటారు. అన్నీ తెలుసు అన్న వానికి ఏమీ తెలియదు. పౌలు అంటున్నాడు కదా, ఫిలిప్పీ పత్రికలో ఆ మాట ఉంది, మీరు తీసి చూడొచ్చు. ఆయన అంటున్నాడు ఫిలిప్పీ 3వ అధ్యాయం 13 నుండి 14 వచనాల్లో, నేను ఇదివరకే పట్టుకున్నానని నేను తలంచాను, నేను ఇంకా సాధించవలసినవి చాలా ఉంది. చూడండి, వాట్ ఏ బ్యూటిఫుల్ స్టేట్మెంట్. అన్నీ తెలిసిన వారు ఎప్పుడు కూడా చాలా తగ్గింపుతో ఉంటారు. 1 కొరింథీ 8వ అధ్యాయము 2వ వచనంలో మరి జ్ఞానము ఉప్పొంగుతుందంట, ప్రేమ క్షేమాభివృద్ధి కలగజేస్తుందట. ఒకసారి హల్లెలూయా చెప్దామా. జ్ఞానం ఎప్పుడు ఉప్పొంగుతుంది. నాకంటే నీకు ఎక్కువ తెలుసు, అందరికంటే నాకు తెలుసు. పెద్దలను గౌరవించారు. తల నెరిసిన వృద్ధులు, అనుభవంతో పండిన వారు చూస్తే లేచి నిలబడరు, మరి శుభములు పలకరు. గర్వం అన్నమాట. ఈ దినాల్లో యవనస్తులైన సేవకులు గర్వము వచ్చిందంటే ఆ గర్వం చేతనే నువ్వు అణిగిపోతావు. వాక్యంలో ఏముందంటే నీ గర్వము నిన్నేం చేస్తుంది, అణిచివేస్తుందంట. గర్వం అనేది సాతాను నుండి వస్తుంది. తగ్గింపు అనేది దీన మనస్సు, అది క్రీస్తు మనస్సు మనలో ప్రతిబింబం అవుతుంది. కాబట్టి తెలుసుకోవాలి, ఇంకా నేను తెలుసుకోవాలి, ఇంకా నాకు జ్ఞానం కావాలి, ఇంకా నేను దేవుని గురించిన తెలివి నాకు కావాలి. నా జనులు జ్ఞానము లేక వారు ఏమవుతున్నారట, నశించిపోతుంది. ఏదో కొద్దిగా తెలుసు, ఎంత రెక్కలు ఎగరేస్తారనుకో యవనస్తులు. నేను ఒక ఆత్మీయ తల్లిగా అనుభవంలో, వయసులో పరిపక్వత పొంది మాటలు మాట్లాడుతున్నారు. డోంట్ బీ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్, ఆల్వేస్ బీ హంబుల్. హెచ్చు దేవుని యొద్ద నుండి వస్తుంది. నిన్ను దేవుడు తప్పకుండా భూప్రజలందరికంటే హెచ్చించి వాడుకుంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బట్ బీ వెరీ హంబుల్ బిఫోర్ గాడ్. ఇంకా మరి ఎదగాలి. ఎంత మట్టుకు ఎదగాలి? క్రీస్తు శిరస్సు మట్టుకు ఎదగాలని ఉంది. సంపూర్ణ మట్టుకు మనం సాగిపోవాలంట. దెర్ ఇస్ నో ఎండ్ ఫర్ యువర్ లెర్నింగ్. అంటే నువ్వు ఇంకా నేర్చుకుంటున్నావు, అనేకమైన మర్మాలు నేర్చుకుంటున్నావు. క్రీస్తు శిరస్సు మట్టుకు నువ్వు ఎదగాలని ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో ఉంది. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 6 నుండి 7 వచనాల్లో ఉంది. నువ్వు నిలకడగా ఉండాలి, నువ్వు క్రీస్తునందు వేరుపారి ఉండాలి, స్థిరంగా ఉండాలి. మరి నీవు ప్రభువులో సంపూర్ణతను పొందుకోవాలి. ఇవన్నీ కూడా ఈ వచనాల్లో ఉన్నది. అలాగే మనం చూసినప్పుడు 7వ పాయింట్లో మరి చాలామంది దేవుడిచ్చిన దర్శనాన్ని పక్కన పెట్టి వారు ఈ లోకరీతిగా ఉన్న ధనము సంపాదించుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. నేను దానికి కూడా విరోధంగానే ఉన్నాను. అనుభవం ద్వారా తెలుసుకున్నాను, నీకు వచ్చే డబ్బు కాదు ముఖ్యం, నీకు దేవుడిచ్చిన దర్శనం ముఖ్యం. అవునా కదా? దర్శనం మేము వెనక కంపార్ట్మెంట్లో పడేస్తాం అనుకుంటున్నారా? దేవుడు లెక్క అడుగుతాడు నిన్ను. దర్శనాన్ని ముందు పెట్టుకొని ముందుకు సాగాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంత అద్భుతంగా యేసుప్రభు మత్తయి సువార్త 6:33లో చెప్తాడు, మొదట దేవుని నీతిని రాజ్యాన్ని వెతుకు, అప్పుడు నీకు కావలసినవన్నీ కూడా ఆయన నీకు అనుగ్రహించు. కానీ ఈ దినాల్లో సేవకులు అలా కనబడడం లేదు. చాలామంది నా అనుభవంలో తెలుసు. మీరు రండి వాక్యం అందించడంటే వాళ్ళకి డీల్ కుదిరియాల. మొదట ఎంత జనం వస్తున్నారు, ఎంత డబ్బులు ఇస్తారు, వీళ్ళు ఎంత చెత్త సమకూర్చుకుంటున్నారని నాకు అనిపించింది. దట్స్ నాట్ ద విల్ ఆఫ్ గాడ్. నీకు ఆత్మల భారం ఉండాలి. యూ హ్యావ్ టు క్రై ఫర్ ద పెరిషింగ్ సోల్స్. నీ గుండె విలపించాలి. ఈ దినాల్లో సేవకులు చూస్తే ఒక ఆకారం లేకుండా అయిపోయినారు. ఎందుకో అని నాకు అర్థం కాలేదు. అందుకే నేను మొత్తం నాన్ వెజ్ ఐ గేవ్ అప్. దేవా, నువ్వు నన్ను పిలుచుకున్నావు కదా, నేను సుఖభోజనం తిని ఒళ్ళు మరిచి నా పిలుపు నుండి వైదొలగి ఈ లోకనటల్లో కొట్టుకొని పోయి ఈ చెత్తంతా సమకూర్చడం కాదు. ఐ విల్ నాట్ ఒబే ద వాయిస్ ఆఫ్ ద డెవిల్. ఐ విల్ బిహేవ్ ద వే అండ్ ఫర్ ద రీజన్ దట్ యూ హ్యావ్ కాల్డ్ మీ. దేవునికి స్తోత్రం. నన్నెందుకు పిలిచినావో నా ఆఖరి క్షణం వరకు నీ చిత్తం జరిగించడానికి నాకు ఈ లోకరీతిగా ఉన్నవి పక్కన నెట్టేసి నేను గురి యొద్దకే పరిగెత్తానని తీర్మానం చేసుకున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఎందుకు పిలిచినాడు మనల్ని? సేవకుల దర్శనం నెరవేరాలండి. మీకు కావలసినవన్నీ దేవుడు ఇస్తాడు. దేవుడు అన్యులకు ఇస్తే మీకు ఇవ్వడా? దేవుని సేవకులకు ఇవ్వడా? తప్పకుండా ఇస్తాడు. మీరు సొంత ఇండ్లు కట్టుకోవాలని, భూములు కొనాలని, వస్తు సామాగ్రి పోగు చేసుకోవాలని, పిల్లల పెళ్ళిళ్ళు వైభవంగా చేయాలని,
లేక ఇంటి నిండా వస్తువులని మరి అమర్చుకోవాలని, గొప్ప పేరు రావాలని, పెద్ద కారులో ప్రయాణించాలి. పిచ్చి పిచ్చి కోరికలు ఇవి. అందుకే పౌలు అంటున్నాడు ఇవన్నీ పెంటతో సమానమని. మెర్సిడీస్ బెంజ్ కావాలంట ఒక సేవకునికి. నాయన ఆనాడు గాడిద మీద వచ్చినాడు యేసయ్య. నీకెందుకయ్యా మెర్సిడీస్ బెంజ్? ఇస్తే తీసుకో, కానీ ప్రజల డబ్బు ఎందుకయ్యా నీకు? నా గుండె ఇలా వణికిపోతుందండి ప్రజల డబ్బు మరి దాన్ని దుర్వినియోగం చేస్తే. ఎంత కష్టపడి వారు గిన్నెలు తోమి, ఇల్లు ఊడ్చి, కూలి పని, పాచి పని చేసి వాళ్ళకు వచ్చిన డబ్బులో 10వ వంతు తీసుకొచ్చి నీకు ఇస్తే నువ్వు జలసాలాడడానికి అది ఏమంటారు మీరు? చూడు, చేతులు కూడా ఎత్తడం లేదు. అందరు దొంగలేనా? అయితే 10వ భాగం ఎవరి సొమ్ము? దేవుని సొమ్ము. నీకు హాయిగా విలాసవంతంగా ఉండడానికి కాదు, ప్రజల కష్టార్జితానికి నువ్వు లెక్క ఒప్పజెప్పాలి. ప్రజలు కష్టపడి కన్నీళ్లు కాల్చి, చెమట కాల్చి, రక్తాన్ని చెమటగా మార్చి నీకు డబ్బు తీసుకొని వస్తున్నారు. నీకు మెర్సిడీస్ బెంజ్లో ప్రయాణించడానికి కాదు, నీకున్నది అమ్మి నువ్వు సేవ చేయాలి. కొవ్వొత్తు కరిగినట్టు కరగాలి. దేవునికి స్తోత్రం. ఉప్పు కరిగినట్టు కరిగిపోవాలి. నువ్వు, నీకు తగ్గింపు చాలా అవసరం. నువ్వు ఈ పెంటను కూర్చుకుంటావా? దేవుని ఉన్నతమైన పిలుపు నుండి వైదొలిగిపోతావా? ఏది నీ గురి? ఏది నీ దర్శనం? ఏది నీ గమ్యం? ఎటు పయనం నీది? మరి బల్ల గుద్ది పెద్ద ప్రసంగాలు చేస్తావా ఎవరిని మోసం చేయడానికి? చూడండి ఎంతగా దేవుని సేవకులు దర్శనం నుండి వైదొలిగిపోయినారో. మరి చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు. అన్యులకు ఎరగా మారిపోయినారు. గొర్రెలు అంటున్నారు మనల్ని. కొన్నిసార్లు మనకు కూడా జ్ఞానాన్ని మరుగుపరిచి దేవుడు అన్యుల కన్నులు తెరుస్తాడేమో అని నాకు అనిపిస్తుంది. మనకు యుగ సంబంధమైన దేవత ఏం చేసింది? కన్నులకు గుడ్డితనం కలిగజేసి వారి కన్నులు తెరిచిందేమో. వాళ్ళు చూస్తున్నారు మీ యొక్క అసలైన రూపాలు. పరిశుద్ధమైన పాత్రలుగా ఉండాలని మనకు ఎప్పుడు మనసులో తహతహలాడుతూ ఉండాలి. దేవా, నన్ను పిలిచిన యజమానుని నీ చేతిలో నేను ఒక అర్హమైన పాత్రగా, ఒక యోగ్యమైన పాత్రగా, ఒక పరిశుద్ధమైన పాత్రగా నన్ను వాడుకోమనే ప్రార్థన ఎప్పుడు నీ గుండె నుండి ధూపంలాగా దేవుని సన్నిధికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యూ కెనాట్ ఎంజాయ్ బోత్ వరల్డ్స్. నువ్వు 2 లోకాలు అనుభవించాలనుకుంటున్నావా? ఇదే నా దేవుని పిలుపు. నీకు అటు లోకం కావాలి, లోక వైభవం కావాలి, లోకాశలు కావాలి, పాప ఇచ్చలు కావాలి, శరీర కార్యాలు నెరవేర్చాలి. ఇటు పరమ భక్తునిగా ఉండాలి, పరమ భక్తురాలుగా ఉండాలి. అది ఎలా చెల్లుతుందండి? ఎవ్వరు 2 యజమానులకు దాసులు కానేరరు. నో మ్యాన్ కెన్ సర్వ్ 2 మాస్టర్స్. గంగిరెద్దులాగా ఇటు సాయి అటు సాయి అంటే కుదరదు. దేవుడు దహించు అగ్ని. హెబ్రీ పత్రిక 12:29లో ఉంది. ఏలైనగా మన దేవుడు దహించు అగ్ని కనుక దేవునికి ప్రీతికరమైన సేవ మనము చేద్దాం. ప్రీతికరమైన సేవ, దేవునికి ప్రీతికరమైన సేవ. ఎలా నేర్చుకోవాలి ప్రీతికరమైన సేవ చేయాలి అంటే? పరిశుద్ధ గ్రంథం చాలు నీకు బోధిస్తుంది నువ్వు ఎలా ప్రవర్తించాలని. దేవుని నామానికి దూషణ తీసుకొచ్చినట్టు బ్రతకకూడదు. అలాగ బ్రతకట కంటే చస్తే మేలు నన్ను అడిగితే. ఎందుకంటే యు ఆర్ బ్రింగింగ్ డిఫమేషన్ టు ద గాస్పల్. యు ఆర్ బ్రింగింగ్ బ్యాడ్ నేమ్ టు ద మోస్ట్ హై గాడ్ హూ కాల్డ్ యూ విత్ ద గ్రేట్ పర్పస్. ఉన్నతమైన ఒక పిలుపు నీకుంది. ఇది రాజరికమైన పిలుపు అండి ఇది. హల్లెలూయా. ఒక సేవకుడుగా, ఒక సేవకురాలుగా పిలవడం అంటే ఇట్స్ ఎ రాయల్ అండ్ హై కాలింగ్. నువ్వు బిచ్చగాడు కావు. డోంట్ స్ట్రెచ్ యువర్ హ్యాండ్ బిఫోర్ పీపుల్. వాళ్ళు ఇస్తే ఎంత ఇస్తారు? వాక్యంలో నేను చూసినాను, ఆయన తన గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరిక నెరవేరుస్తాడంటే. దేవుని స్తోత్రం. ఆయన గుప్పిలు ఎంత ఉందని ఒకసారి అరగంట ఆలోచించినాను. ఆకాశానికి భూమికి మరి ఆయన సృష్టికర్త, భూమికి పునాదులు వేసినవాడు, ఆకాశ వైశాల్యాన్ని పరిచినవాడు, నక్షత్రాలను నిలబెట్టినవాడు. ఆ గుప్పిలి విప్పితే ఎలా ఉంటుంది మన పరిస్థితి? నాకు 500, 100, 200. అందుకే ఒక హుందాతనంతో దేవుని సేవ చేయాలండి. దేవునికి స్తోత్రం. ఇట్స్ అ గ్రేట్ ఆనర్ టు బి ఎ సర్వెంట్ ఆఫ్ ద మోస్ట్ హై గాడ్. నేను వాగ్దానాలన్నీ సేకరించి రోజు వల్లిచ్చి ఆమెను పలుకుతాను. రాజులు నీవు దేవుని చేత ఏర్పరచబడినవాడని లేచి నీకు నమస్కారము చేస్తారంట. నీవు కట్టే మందిరాని కొరకు రాజులు, అన్యజనులు అయిన రాజులు, అన్యులు, వారు కానుకలు తీసుకొని వస్తారట. రాణులు నిన్ను పోషించే, పాలిచ్చే దాదులుగా ఉంటారట. రాణులు పోషించే తండ్రులుగా ఉంటారట. ఎంత గొప్ప వాగ్దానాలు పరిశుద్ధ గ్రంథంలో పెట్టుకొని మనం ఇతరులను చేయి చాచి అడుగుతూ ఉంటాం. కాబట్టి
మరి ఆల్వేస్ హ్యావ్ దట్ గ్రేట్ బిలీఫ్, గొప్ప విశ్వాసం ఏమని ఉండాలంటే నన్ను పిలిచినవాడు నమ్మదగిన వాడు, నా చెయ్యి విడవాడు, నా పిలుపు గొప్పది, అది చాలా రాజరికమైన పిలుపు, నన్ను అంతవరకు నడిపిస్తాడు, నా ప్రతి అక్కర తీరుస్తాడు, నాకు శక్తినిస్తాడు, నాకు బలం ఇస్తాడు. ఈ 40 రోజులండి, మీరు చెప్తే నమ్మరు. మరి ఈ వయసులో 3 గంటల రాత్రి లేచి 40 ప్రసంగాలు ఏకధాటిగా భయపడకూడని అంశం మీద చెప్పానంటే అది నా శక్తి కాదు, నన్ను ఆత్మతో దేవుడు నింపినాడు. ఐ కుడ్ ఫీల్ ఇట్ అనమాట. ఐ కుడ్ ఫీల్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. అదెంత అద్భుతం. నిన్ను దేవుడు ఒక పరికరంగా పిలుచుకొని నిన్ను తన ఆత్మతో నింపి అభిషేకించి తన మాటలు నీ నోట్లో ఇచ్చి నిన్ను దీవిస్తున్నాడంటే అది ఎంత గొప్ప కార్యం అండి. హల్లెలూయా. స్వశక్తితో నేను ఒక్కరోజు కూడా అంత కష్టం చేయలేను, కానీ ఏకధాటిగా ఒకే అంశం మీద 40 ప్రసంగాలు ప్రజలకు ఇచ్చాను. అది ఎంతో ఆశీర్వాదకరంగా ఉందంటే అందుకే మనము దేవునికి చెందవలసిన మహిమను మనము ఎప్పుడు కూడా దొంగిలించకూడదు. హల్లెలూయా. మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు. ఐకాన్గా మారినామంటే అప్పుడు అనుకోవాలి, చాలామంది వచ్చి నీ పాదాల మీద పడినప్పుడు ఈ మాట నీకు గుర్తు రావాలి, మనుషులు నిన్ను కొనియాడినప్పుడు నీకేం కలుగుతుంది? శ్రమ. అది వాక్యానికి విరుద్ధంగా ఉంది కదా. నా నిమిత్తము జనులు నిన్ను ఏం చేయాలి? హింసించాలి, దూషించాలి, చెడ్డ మాటలు పలకాలి, అబద్ధములు పలకాలి, లేని వార్తలు పుట్టించాలి, నిన్ను సిలువకేసి కొట్టాలి. అదే నిజమైన సేవ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుప్రభు అన్నాడు కదా, ఎవడైనా నన్ను వెంబడింపగోరినేడలా వాడు తాను ఉపేక్షించుకొని ప్రతి దినం ఏం చేయాలి? తన సిలువను ఎత్తుకొని వెంబడించాలి. అక్కడ ఎక్కడుంది? బిల్డింగ్లు, కార్లు, కోట్లు. కోట్లు అంటే కోట్లు, ఈ కోటు కాదు, కోటీశ్వరుడు అని పేరు. అయ్యో దేవా, ఇదంతా దేవుని సేవ వల్ల వచ్చింది కదా. నీకు పంచిపెట్టడానికి మనసు లేదు. ఇతడితో దేవుని దీవెనలు పంచుకోవాలి. అబ్రహామును దేవుడు దీవించినాడు, ఎందుకంటే నిన్ను దీవించి నేను అనేక జనములకు నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తానన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే మనము జవాబుదారులమని, వీఆర్ అకౌంటబుల్ టు గాడ్ ఫర్ ఎవ్రీ గుడ్ గిఫ్ట్ దట్ యు హావ్ రిసీవ్డ్ ఫ్రమ్ అబౌవ్, ఎవ్రీ స్పిరిచువల్ గిఫ్ట్ దట్ ఇస్ గివెన్ ఫ్రమ్ అబౌవ్. అన్ని దేవుని వరాలే కదా మనము ప్రయోగించేది దేవుని సేవలు. ఆ వరాలన్నిటికీ జవాబుదారులం. అందుకే దాన్ని దుర్వినియోగం చేయకూడదు. ప్రార్థనా శక్తి మనకు కావాలి. ప్రార్థన లేకుండా పనులు చేస్తున్నారు, ఓడిపోతున్నారు. దయ్యాలను నిలగొట్టడానికి ప్రయత్నిస్తారు, ఆ దయ్యం పట్టుకొని జీవితాంతము ఆ దయ్యంతోనే సహవాసం చేస్తున్నారు. చూడండి, పరిశుద్ధాత్మ శక్తిని కోరుకోవాలని వాక్యంలో ఉంది కదా. మన స్వశక్తి, మన స్వబుద్ధి వదిలిపెట్టాలి. అందుకే ఆనాడు శిష్యులతో ప్రభు సెలవిచ్చినాడు, మీరు యెరూషలేములోనే వేచి ఉండండి, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు. దేవునికి స్తోత్రం. సాధారణమైన వ్యక్తులను దేవుడు తన చేతిలో తీసుకొని లోకమునే ఏం చేసినాడట? తలక్రిందులుగా చేసినాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు కూడా నీవు విచారించొద్దు, బాధపడొద్దు, భయపడొద్దు దేవుని సేవకునిగా, కానీ యథార్థత పాటించాలి. ఇంటెగ్రిటీ ఈజ్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ ఫర్ ఎ గాడ్ సర్వెంట్. పరిశుద్ధత లేకుండా మనం సేవ చేయలేమండి. ఎంత మోసపోతారంటే ప్రజల కంటే ఎక్కువ మోసపోయేది సేవకులే. ఏం లేదండి, కృపాసనం దగ్గర పోయి మనం చేసిన పాపానికి మనం మళ్ళీ మన దేవుడిని అడిగితే మళ్ళీ మనల్ని కడుగుతాడని. అందుకే పరిశుద్ధ గ్రంథంలో గలతీ 6:7 ఉంది, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏది విత్తుతాడో అదే పంటను కోస్తాడు. కనుక ఈ మాటలు మీరు గుర్తుంచుకోవాలని, దేవుని సేవ మనకు అప్పగింపబడిన సేవ, దర్శనంతో కూడిన సేవ, ప్రభు పాదాల దగ్గర చాలా సమయం గడపాలి. ప్రజలతో గడుపుతున్నావు సమయం, కానీ మోషే అంటాడు, నీ సన్నిధి నాకు కావాలి. హౌ టు గెట్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్? యూ హ్యావ్ టు స్పెండ్ మోర్ టైమ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. బిల్లీ గ్రహం గురించి నేను చదివినాను. 3 నిమిషాలు ప్రసంగం చేయాలంటే 3 గంటలు ప్రార్థన చేస్తాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఆయన చెప్పేది పెద్ద మర్మాలు కాదు, పెద్ద లోతైన కార్యాలు ఏమీ లేవు. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు అంటాడు. అప్పట్లోగా లక్షలాది లేచి నిలబడతారు ఆల్టర్ కాలింగ్. అటువంటి అభిషేకం మనం అందరం పొందుదాం గాక. కొద్దిలో నమ్మకంగా ఉంటే దేవుడు అనేక వాటి మీద మనల్ని అందరినీ నియమిస్తాడండి. దేవునికి స్తోత్రం. గాడ్ బ్లెస్ యూ. అందరూ ఒకసారి లేచివ్వండి. చిన్న ప్రార్థన.
చిరునగవులతో మేము చిందింతుము రక్తమును, చిరునగవులతో మేము చిందింతుము రక్తమును. సంకటములు ఎన్నైనా చనిపోవుటే మేలనుచు, సంకటములు ఎన్నైనా చనిపోవుటే మేలనుచు. ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నువ్వు ఎన్నెన్నో అద్భుతమైన మాటలు సువార్తల్లో బోధించినావు. ఒక గోధుమ గింజ భూమిలో పడి చావకుంటే అది విస్తారంగా ఫలించదన్నావు. దాన్ని చావడానికి ఎవరికి ఇష్టం లేదు ప్రభు. నేను పరలోకం అనుభవించాలి కానీ నేను చావకూడదని ఆ మిథ్యలో ఉన్నారు చాలామంది సేవకులు, సేవకురాలు. ఈ లోక నటన, లోకాశ, శరీర ఇచ్ఛలు, నేత్రాశ, జీవపు డంబము ఇవన్నీ గతించిపోతుంది. కానీ దేవుని చిత్తం నెరవేర్చువాడు నిరంతరం నిలుస్తాడని పరిశుద్ధ గ్రంథంలో ఉంది. ఈ లోకాన్ని సమకూర్చుకోవడం కాదు, ఈ లోకంలో ఉన్న వాటిని మేము ఎక్కువగా ఘనతనిచ్చి కూర్చుకోవడం కాదు, పిలిచిన దేవుడు నమ్మదగిన వాడనించి ఆ పిలుపుకు లోబడి బ్రతుకుట క్రీస్తు, చనిపోయినా నాకు లాభమే అని పౌలు భక్తుడు సెలవిచ్చినట్టు అంతవరకు నమ్మకంగా ఉండడానికి మా అందరికీ ఒక తీర్మానం దయచేయమని ప్రార్థిస్తున్నాను. నేను మరణమైనను జీవమైనను నేను ప్రభువుకు చెందినవాడనని. ఈ లోకం కాదు, ఇది అశాశ్వతం, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదని సెలవిచ్చినావు. నేను లోకాన్ని పెంటతో సమానంగా ఇచ్చినాడు భక్తుడైన పౌలు. క్రీస్తు యేసు యొక్క ఉన్నతమైన ఆ జ్ఞానం కొరకు అతడు యేసు ప్రభు యొక్క మరణము, పునరుద్ధానం యొక్క జ్ఞానం కొరకు ఆవేశంతో ఆయన దైవ సేవ చేసినాడు. క్రీస్తు మహిమను తెలుసుకున్నాడు. అందుకే ఒకవేళ నేను ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోతానేమోనని తన శరీరాన్ని అనునిత్యము నలగగొట్టుకున్నాడు. అవును ప్రభువా, అలాంటి నలగడం అది సేవకులకు కావలసినది ప్రభువా. అతనిని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయ. ఏది నలగొద్దు, కట్టుకున్న బట్టలు కూడా నలగకూడదు. అన్ని సేవలు చేయాలని ఆశపడే వారికి జ్ఞానోదయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. యెహోవా ఆత్మ, జ్ఞాన వివేకం గల ఆత్మ, తెలివి వివేచన పుట్టించు ఆత్మ. అవును ప్రభా, అట్టి ఆత్మను ప్రతి ఒక్క సేవకులు, సేవకురాల మీద దిగివచ్చును గాక. నైనా జ్ఞానాత్మ పూర్ణులై నశించే ఆత్మల గురించి ఉన్న కన్నీళ్లను దయచేయండి. కన్నీటితో విత్తువాడు సంతోషంతో పంట కూర్చుకుంటాడని, మరి శ్రమపడుచు కొన్ని విత్తనాలు పట్టుకొని ఏడ్చి చూపేవాడు పనులు మోసుకొని వస్తాడని వాక్యంలో ఉంది. అటు యథార్థమైన సేవ మాకు అందరికి దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు
కడువేల ప్రభుకీయను క్రైస్తవా వేడంగ ప్రభు యేసు నామంబును కడువేల ప్రభుకీయను క్రైస్తవా